హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. నరేంద్ర మోదీ గారు అంటే పిల్లల్ని పేరెంట్స్ని ఉద్దేశించి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. పేరెంటింగ్ సిలబస్ అనేది ఇవాళ స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ ఉండాల్సినటువంటి అతిపెద్ద సబ్జెక్ట్. అండ్ టెక్నాలజీ యుగంలో ఎలా ఉంది అని అంటే పిల్లలు దానికి అడిక్ట్ అయిపోవడం వల్ల నారో మైండెడ్ ఉండేటువంటి ఫ్యామిలీస్ని మనం కొన్ని చూస్తూ ఉన్నాము. దానివల్ల పిల్లల్లో క్రియేటివ్ లెవెల్స్ దెబ్బతింటున్నాయి, ఎమోషన్స్ దెబ్బతింటున్నాయి. అండ్ దానితో పాటు పిల్లల కెరీర్ పరంగా చూసుకున్నా కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి. ఏదో టెక్నాలజీ యుగం వచ్చేసింది కాబట్టి ఎదుగుతున్నారు, వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు. ఇవాళ పేరెంటింగ్ని అంటే అటు పేరెంట్స్ని పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ కనుక చూస్తే, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏ విషయాలు ప్రతి స్కూల్స్ కాలేజెస్తో పాటు ప్రతి ఇళ్లలోనూ నేర్పించాల్సినటువంటి అవసరం ఉందని మీకు అనిపించింది? నాగరాజు, ప్రధానమంత్రి గారు వరుసగా ఇది 7వ సంవత్సరం అనుకుంటా పేరెంట్స్తో పిల్లలతో పరీక్షల పైన పీపీసీ అని పరీక్షా పే చర్చ 2024 ఆయన పేరెంట్స్తో అందరితో మాట్లాడాడు. దాదాపు 4,000 మంది స్టూడెంట్స్ సమక్షంలో మాట్లాడాడు. యాక్చువల్గా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో 2 శిల్పులు పనిచేస్తారు. ఒకరు పేరెంట్స్, 2 టీచర్లు. అదే వాళ్ళ పర్సనాలిటీని తయారు చేస్తుంది. ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడైతే వాళ్ళ స్ట్రెస్ను హ్యాండిల్ చేయగలిగారో, ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయగలిగారో భవిష్యత్తులో సక్సెస్ని సాధించడం కూడా చాలా సులభం. ఒక దేశ ప్రధాని అయ్యుండి పిల్లల ఎగ్జామ్స్ గురించి మాట్లాడడానికి ఆయన టైం ప్రతి సంవత్సరం స్పెండ్ చేయడం అంటే భవిష్యత్తు తరం ఎంత అవసరమో ఇది ఆయనకు బాగా స్పష్టంగా తెలిసినట్లు అర్థం. ముఖ్యంగా పరీక్షల ఒత్తిడి గురించి బాగా మాట్లాడారు. పిల్లల పరీక్ష ఒత్తిడి ఎదుర్కోవాలంటే ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే విల్ పవర్ బాగుండాలి అని అంటారు. మీ విల్ పవర్ ద్వారా మనం ఒత్తిడిని జయించవచ్చు. అది అంచెలంచెలుగా జయించాల తప్ప ఒక్కసారిగా ఒత్తిడి జయించడం చాలా కష్టం. అయితే ఈ ఒత్తిడిని జయించడానికి పేరెంట్స్, టీచర్లు సహకరించాలి. వాళ్ళని భయపడిచ్చేటట్టు ఎగ్జామ్స్ చెప్పకుండా వాళ్ళని ప్రోత్సహించేటట్టు ఎగ్జామ్స్ గురించి మీరు ఓరియంట్ చేయాలి అని పేరెంట్స్కి, టీచర్లకి ఆయన చెప్పాడు. ఇట్లా చెప్పిన కొన్ని హైలైట్ చేసిన విషయాల్లో ఎగ్జామ్ ఒత్తిడి, అట్లాగే కాంపిటీషన్. పిల్లల్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. యాక్చువల్గా విద్యాస్పర్ధ అంటారు. అంటే కాంపిటీషన్ ఉండొచ్చు కానీ చాలా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఎలాంటి ఆరోగ్యకరమైన పోటీ? అవతల వాళ్ళతో పోటీ పడవచ్చు, కానీ నువ్వు అవతల వాడు ఏం చదువుతున్నాడన్న దృష్టితో నువ్వు చదివే విషయం మర్చిపోవద్దు. ఎగ్జామ్ హాల్లో పక్కవాడు ఎలా రాస్తున్నాడు అనే ఆలోచనలో నువ్వు ఎలా రాయాలో మర్చిపోవద్దు. సో నీ మీద దృష్టి కేంద్రీకరించు, డెఫినెట్గా డెవలప్ అవుతావని మంచి మాట చెప్పాడు. అంతకంటే నాకు బాగా నచ్చింది నాగరాజు, ప్రధానమంత్రి ఏం చెప్పాడంటే తల్లిదండ్రులు పిల్లల రిపోర్టు కార్డును వాళ్ళ విజిటింగ్ కార్డుగా చూడొద్దు అని. అంటే ఏంటి అర్థం? వాళ్ళ మార్కులే ఇక వాళ్ళ జీవితం అని నిర్ణయిస్తే అట్లా వాళ్ళ ఐడెంటిటీ అని, వాళ్ళ గుర్తింపు మార్కులు కాదు. ఇవాళ ఈ మార్కులు వస్తే రేపు ఇంకా మంచి మార్కులు రావచ్చు, ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వచ్చు. అసలు ఈ స్థితి నుంచి వాళ్ళు ఎప్పుడైనా బయటపడవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే వాళ్ళ మార్క్ షీట్సే వాళ్ళ గుర్తింపుగా గుర్తించి మీరు మాట్లాడకండి. ఇంకా ఏంటి తెలుసా, మీరు ఎప్పుడైతే మార్క్ షీట్స్ని చూసారో పేరెంట్స్కి, టీచర్స్కున్న పెద్ద సమస్య వాళ్ళు పిల్లల్ని ఇతరులతో కంపేర్ చేయడం. అసలు ఆయన సరదాగా ఒక మాట అన్నాడు, క్రికెట్లో రన్నింగ్ కామెంటరీ ఇచ్చినట్టు మీరు ప్రతి క్షణం ఇంట్లో తిరుగుతుంటే ఇతరులతో పోల్చడం. ఇతరులు అంటే ఎవరో కాదు, మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములతోనూ, వేరే స్టూడెంట్స్తోనూ, బంధువుల్లో ఉన్న స్టూడెంట్స్తోనూ వాళ్ళందరితో మీరు పోల్చడం అది రన్నింగ్ కామెంటరీలా ఉంటుంది. హెల్దీ సెటైర్ ఇట్లా కామెంటరీ ఏమి ఇవ్వకండి అని చెప్పాడు. మంచి చొరకే వేసాడు. చాలాసార్లు ఏంటంటే తల్లిదండ్రులు అప్రయత్నంగానే పోల్చుతూ ఉంటారు. అట్లే టీచర్స్తో, పేరెంట్స్తో మాట్లాడడమే కాదు, డైరెక్ట్గా స్టూడెంట్స్తో కూడా ఆయన మాట్లాడాడు. యాక్చువల్గా మీరు ఫ్రెండ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్షిప్. ఎవరైనా సరే అంబిషియస్ ఫ్రెండ్స్ ఉన్న, లక్ష్యం పట్ల భవిష్యత్తులో చాలా బలమైన కోరిక ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉండడం మీ అదృష్టం. అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే అసలు లక్ష్యాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, ఎట్లా సాధించాలి, ఒత్తిడిని ఎలా జయించాలి వాళ్ళు నేర్పిస్తారు. అట్లాంటివి మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ద్వారా. అట్లాంటి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయండి అని. ఓకే. అట్లాగే ఆయన ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతూ చాలామంది టెక్నాలజీలో మీరు మొబైల్ ఫోన్ ఏమో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మొబైల్ ఫోన్నే పాఠాలు చదువుతున్నారు, మొబైల్ ఫోన్లోనే రాస్తున్నారు.
చేతితో పేపర్ మీద రాసి అలవాటు పోతూ ఉంది. ఇది గుర్తించడం చాలా గొప్ప విషయం. దీన్ని మనం పోగొట్టుకోకూడదంటే మీరు ఎగ్జామ్ని ఇంట్లో నోట్స్ రాయడం ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా నోట్స్తో ప్రాక్టీస్ చేయండి అన్నాడు. ఇక ప్రధాన విషయం ఇంకో మాట అన్నాడు ఏంటంటే అలవాటు గురించి. మీరు ఏవైనా నేను చెప్పిన విషయాలన్నీ సాధించాలంటే అది అలవాటు ద్వారానే సాధ్యం. మంచి అలవాట్లు నేర్చుకోవాలి అన్నాడు. ఈ అలవాట్లు ముఖ్యంగా ఒత్తిడిని జయించాలంటే 3 విషయాలను ఆయన సజెస్ట్ చేశాడు. నెంబర్ 1, న్యాచురల్ లైట్. న్యాచురల్ లైట్ అని మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళండి, సూర్యుడికి ఎక్స్పోజ్ కండి. ఆ సూర్యకాంతి అంత సహజమైన కాంతి మీకు ఆరోగ్యాన్ని ఇంకేది ఇవ్వదు. రెండోది సరైన నిద్ర. రాత్రులు అనవసరంగా మేలుకోకుండా సమయానికి పడుకొని మంచి నిద్ర ఉండటం ఆరోగ్య లక్షణం. మూడవది బ్యాలెన్స్డ్ డైట్, మంచి భోజనం. ఈ 3 విషయాలను హైలైట్ చేస్తూ ప్రధానమంత్రి ఈ విషయాలన్నీ మీరు పిల్లలతో దగ్గర ఉండి చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది అని. ఇంకోటి చాలాసార్లు మనం చూస్తుంటాం నారాజు, టీచర్లు పిల్లల మీద ఒత్తిడి పెడుతున్నప్పుడు సిలబస్ గురించి మాట్లాడుతూ 1 సంవత్సరం వాళ్ళతో ఉంటే ఎంతసేపు వాళ్ళ సంబంధం సిలబస్కు సంబంధించే ఉంటుంది. మన ప్రధానమంత్రి ఏం చెప్పారంటే టీచర్లు ఎంతసేపు మీరు సిలబస్కు సంబంధించో లేకపోతే సబ్జెక్టు సంబంధించో మీ సంబంధం కాకుండా కాస్త 1 అడుగు ముందుకేసి స్నేహంగా వాళ్ళతో వ్యవహరించి సబ్జెక్టులో ఏ విషయమైనా అర్థం కాకపోతే ధైర్యంగా మిమ్మల్ని వచ్చి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకునే స్వేచ్ఛనిచ్చేంత సంబంధాన్ని మీరు మెరుగుపరచుకోకపోతే మిమ్మల్ని చూస్తే భయపడే స్టూడెంట్స్గా ఉండకూడదు, వాళ్ళకి ఇంకా ఒత్తిడి పెరుగుతుంది అని అన్నాడు. సో ఇట్లాంటి విషయాలన్నీ నిజంగా ఒక చోట ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ విన్నట్టు నిజంగా చాలామంది అంతకు ముందు తరం అంటే 7 సంవత్సరాల ముందు ఎవరైనా ఎగ్జామ్ రాసిన పిల్లలు ఎవరైనా ఉంటే ఒత్తిడి ఎదుర్కొని ఉంటే అరే అంతకుముందు ఇట్లాంటి సెషన్ ఉంటే బాగుండేది కదా అని అనిపించేది. నాకు దీన్ని బట్టే అర్థమవుతుంది ఏంటంటే నారాజు, ఒక ప్రధానమంత్రి సమయం తీసుకొని 2 గంటల పాటు 4,000 మంది స్టూడెంట్స్ మధ్య దేశవ్యాప్తంగా అందరూ టీచర్లు పేరెంట్స్ ఆన్లైన్లో అటెండ్ అవుతూ ఉండగా వాళ్ళని అడ్రస్ చేయడం అంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది. పేరెంట్స్ ఈ మెసేజ్ని అర్థం చేసుకోవాలి, టీచర్లు నలుమూలల ఈ విషయాల్ని అర్థం చేసుకొని పాటించాల్సిన అవసరం చాలా ఉంది. సో దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ దట్. ఇంకా ఏంటంటే నేరుగా పాల్గొనడానికి మొత్తం దేశం మొత్తం కాంపిటీషన్ పెట్టారు పిల్లల్లో. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్లో గెలిచి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు నేరుగా ప్రధానమంత్రి మాట్లాడే హాల్లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చారు. సో ఇది చాలా మోటివేటింగ్గా ఉంది, పిల్లల్లో కూడా చాలా ధైర్యాన్ని నింపుతుంది. ఒత్తిడి లేకుండా పరీక్షలు ఎట్లా రాయాలి, పరీక్షలు అంటే అది చివరి జడ్జిమెంట్ కాదు అని చెప్పాడు. జీవితంలో గెలవాలంటే ఒక పరీక్షల్ని మాత్రమే మీరు ఇక నా లైఫ్ని డిసైడ్ చేసేదని అనుకొని పొరపాటు పడద్దు. మీరు ధైర్యాన్ని తల్లిదండ్రులు నింపండి, అట్లాగే టీచర్లు కూడా నింపండి. పిల్లలు ఏదైనా సాధిస్తారన్న నమ్మకాన్ని ప్రజలందరి ముందు అంత గట్టిగా చెప్పడం చాలా అద్భుతమైన స్పీచ్. మీరు మాట్లాడినటువంటి ప్రతి టాపిక్లోనూ మోటివేషన్ ఒకటే కాదండి, ఆయన చెప్పినటువంటి బాధ్యత నాకు ఒకటి బాగా గుర్తొచ్చింది. అంటే ఇప్పుడున్న దాంట్లో అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు కానీ చేతి రాతకు సంబంధించినటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. ప్రతి పిల్లలకి అది అలవాటు చేయాలండి. ఇక్కడ మనం ఏం రాస్తామో మన బాడీతో పాటు మన మైండ్ కూడా కదిలి ఆ విజువల్ లోపల ప్లే అవుతూ ఉంటుంది. అందుకే విజువలైజేషన్లో మీరు ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, పిల్లల్లో క్రియేటివిటీ పెరగాలి అని అంటే యాక్టివిటీని ఇలా చేయిస్తేనే వర్కౌట్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ఎప్పటికైనా సరే పిల్లల ఇమేజ్ని, పిల్లల స్కిల్ని, పిల్లల కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండేలా చేస్తుంది. ప్రతిదీ మనం అనుకుంటాం సార్, ఇవాళ ఇందాక ఆయన అడ్రస్ చేసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి చూసారా, టీచర్స్ తోటి ర్యాపో ఉండాలి, ధైర్యంగా మాట్లాడగలగాలి. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్పేటప్పుడు అక్కడ నరేంద్ర మోదీ గారే ఒక చిన్నపిల్లలు అయిపోయి మాట్లాడేంత ఇదిగా కలుగుతుంది. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడేటప్పుడు ఎలా అనంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ మాటలు చెప్తూ ఉన్నారు. పైగా పిల్లలు అద్భుతమైనటువంటి మాటలు. మనల్ని అర్థం చేసుకున్న ప్రధానమంత్రి అన్న ఫీలింగ్ వాళ్ళకి కలగాలంటే వాళ్ళకి తెలిసిన సమస్యల గురించి మాట్లాడాలి. ఆయన స్క్రీన్ టైంని బాగా తగ్గించండి అని చెప్పాడు. అవును, ఈ తరం మొత్తం మీరు నేర్చుకునేది చేసే పనులన్నీ స్క్రీన్ మీదే చేస్తున్నారు, స్క్రీన్ టైం తగ్గించండి. ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే నాగరాజు, భవిష్యత్ తరం ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన గట్టిగా నొక్కి ఒక్కానిచ్చారు.
అయితే వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బాధ్యతను తల్లిదండ్రులు, టీచర్లు తీసుకోవాలని ఇదంతా దేశ ప్రజానీకం చూస్తూ ఉండగా ఈ విషయాల్ని చెప్పడం నిజంగా అది చాలా గొప్ప సందేశం. మన పిల్లల్ని మనం ఆత్మవిశ్వాసంతో పెంచి ముందుకు వెళ్ళడం కంటే మనకు ప్రాధాన్యత మరే ఉండదు. సో ఈ సెషన్ చాలా అద్భుతంగా జరిగింది. రియలీ ఫెంటాస్టిక్ అండి. అంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క పేరెంటు పిల్లలకి ఎగ్జామ్ అంటే ఎందుకు భయపడుతున్నారు అండ్ సూసైడల్ టెండెన్సీకి ఎందుకు వెళ్ళిపోతున్నారు, మానసిక స్థితి అనేటువంటి దానికి ఒక ఆలోచన రేకెత్తించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే మాట్లాడటం అనేది అందులో చాలా అంశాలు ఉన్నాయండి తీసుకోవడానికి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్ సార్. మళ్ళీ క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుందండి బేసిక్ విజువలైజేషన్ క్లాస్? February 6th నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం, బేసిక్ విజువలైజేషన్. సో బేసిక్ విజువలైజేషన్లో అసలు మనిషి ప్రశాంతతను ఎట్లా సాధించాలి, ఈ ప్రశాంతత నుంచి భవిష్యత్తుని ఎట్లా సృష్టించుకోవాలి అని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటే, అసలు నా భవిష్యత్తు ఎట్లా పోతుందో అగమ్యగోచరంగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక గమ్యాన్ని చూడాలనుకుంటే విజువలైజేషన్ బేసిక్స్ అటెండ్ అవుతాయి. ఈ కింద కనిపించే నంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే 5 రోజుల పాటు అమేజింగ్ అనుభవాన్ని మనం ఇస్తాం. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక February 6th విజువలైజేషన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నా, మీరు అనుకున్నది సాధించాలన్నా, జీవితంలో జరిగేటువంటి అంటే మీకు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సమస్యలు చుట్టూ కమ్మేస్తూ ఉన్నా కూడా దాని నుంచి బయటపడాలి అని అంటే ఒకే ఒక సొల్యూషన్ విజువలైజేషన్. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.